హలో డియర్ సేపియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థ ఆఫీషియల్. రేపు అనగా డిసెంబర్ 21వ తేదీ ఆదివారము పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడుతుంది. జాతీయ స్థాయిలో ఇది నిర్వహిస్తారు. మీ ఇళ్లలో ఉన్న 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ తప్పకుండా వేపించండి. వాడుక భాషలో దీన్ని చుక్కల మందు అని కూడా అంటారండి. 2 చుక్కలు వేస్తారు పిల్లలకి. ఇది అసలు ఎందుకు వేయించుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. పోలియో మైలైటిస్ ఆర్ పోలియో అనబడి ఈ వ్యాధి పోలియో వైరస్ ద్వారా సోకుతుందండి. ఇది అత్యంత భయంకరమైనటువంటి అంటువ్యాధి. ఈ వైరస్ వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థపై దాడి చేసి ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలపై శాశ్వత పక్షవాతానికి గురి చేస్తుంది. ఈ వైరస్ యొక్క లక్షణాలు తెలుసుకుందాం. చాలా మందికి లక్షణాలు అనేవి కనిపించవండి. కానీ కొంతమందిలో జ్వరం రావడము, దగ్గు, జలుబు, తలనొప్పి, వాంతులు ఇలాంటివి కనిపిస్తాయి. చాలా తక్కువ కేసెస్లో అంటే ఒక 1% కేసెస్లో మాత్రము పక్షవాతం అంటే కన్వల్షన్స్ కూడా కనిపిస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే మల మరియు నోటి మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే మనం మాట్లాడేటప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ తుంపర్ల వల్ల అందులోని వైరస్ ఇంకొక వ్యక్తికి సోకడం జరుగుతుంది. ఈ వ్యాధిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వ్యాక్సిన్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఓరల్ వ్యాక్సిన్, ఇంకొకటి ఇంజెక్టబుల్ వ్యాక్సిన్. ఓరల్ వ్యాక్సిన్ అంటే నోట్లోకి వేసే చుక్కల మందు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను కదా రేపు చుక్కల మందు వేస్తారు అనేసి, సో అదే అండి. ఇంజెక్టబుల్ వ్యాక్సిన్ అంటే ఇంజెక్షన్ ద్వారా వ్యాక్సిన్ వేస్తారు. దీనివల్ల కూడా వైరస్ని నివారించవచ్చు. ఈ వ్యాక్సిన్ని 3 డోసులుగా అయితే వేస్తారు. కాబట్టి ఈ 2 మార్గాల ద్వారా మనము పోలియో నివారించవచ్చు. కేవలం నివారించవచ్చు అంతే అండి. దీనికి క్యూర్ అనేది లేదు. అంటే లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అంతే. అంతేగాని పూర్తిగా నయం చేయలేము. సో ఇంత భయంకరమైన పోలియో మహమ్మారిని మన దేశం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి మనమందరం సహకరిద్దాం. దయచేసి మీరు శ్రద్ధ చూపించి మీ పిల్లలకి ఈ వ్యాక్సిన్ వేపించండి. పోలియో వైరస్ అనేది రాకుండా నివారిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.